ఇది వందనాలు. అందరికీ కూడా వందనాలు. మరి ఈ సమయంలో మనం ఆలస్యం చేయకుండా సమయాన్ని నెగించుకుందాం. దేవాది దేవుడు మనకి ఉదయకాలపు సమయంలో ఈ రీతిగా ధ్యానించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి ఘనపరచుటకు ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉదయకాలపు సమయంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్నటి బిడ్డలు, యూట్యూబ్‌లో చూస్తున్నటి వారు, లైవ్‌లో చూస్తున్నటి వారు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలపు సమయంలో నీ బిడ్డలకు ప్రభువా, నీవు లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మాకు నేర్పించమని అల్పుడైన నన్ను ప్రభు మీరు వాడుకోండి. నా స్వరము తెరిచి మీ స్వరముతో మాట్లాడి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలపు సమయంలో మనము ప్రభువుని గురించి కొన్ని విషయాలు, దేవాది దేవుడు మనలో మదిలో పెట్టిన విషయాలు మీతో నేను ఒక 4 మాటలు చెప్పాలని ఈరోజు మీ వద్దకు వచ్చి ఉన్నాను. ఆ 4 మాటలేంటో నేను త్వరగా వివరించి మరి నా యొక్క సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువు దగ్గరికి వస్తున్న బిడ్డలుగా, లేక ప్రభువుని సేవిస్తున్నటువంటి వారుగా మనం ఉన్న సందర్భాలలో కొన్నిసార్లు మనకి అనేకమైన కష్టాలు ఎదురవుతుంటాయి. అనేకమైన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులను బట్టి, ఈ కష్టాలను బట్టి నేను ప్రభువులో సాగాలా? లేకపోతే ఆగిపోవాలా? అనేక సందేశం మీకు సందర్భంలో రావచ్చు. ఇలాగ వస్తున్న సందర్భంలో నేను ఆ యొక్క చేస్తున్న భక్తిలో సాగిపోతే బాగుంటుందా? లేక ఆగిపోతే బాగుంటుందా? అనే కొన్ని సార్లు వెనుతిరిగినటు వారు కూడా చాలా మంది మనకి కనపడుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఈరోజు మరి చాలా మందిని మనం చూసినప్పుడు సాగిపోయేవారు కాక ఆగిపోయేగా వారిగా మనకి కనపడుతున్నారు. క్రైస్తవ భక్తి జీవితంలో ఒక రోజు, 2 రోజులు భక్తి చేస్తే సరిపోదండి. క్రైస్తవ యొక్క భక్తి జీవితంలో మరలా చెప్తున్నా. క్రైస్తవ యొక్క భక్తి జీవితంలో ఒక రోజు, 2 రోజులు భక్తి చేస్తే సరిపోదు. క్రైస్తవ జీవితంలో ఒక్కసారి ప్రభువుని అంగీకరించి, ఆ ప్రభు పాదముల దగ్గరికి మనం వచ్చి, ఆ వచ్చిన తరుపరి నుండి కూడా నీ భక్తి జీవితము ఇక ప్రభువుతో ఐక్యమైపోయి, లేక ప్రభువుతో పాటు నీవిక భూమి మీద జీవించినంత కాలం కూడా నీ భక్తి జీవితాన్ని సాగించాలి. ఇన్ని రోజులకని భక్తి కాదండి. మనము ఆయనతో పాటు సాగిపోతూ ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో మీకు నేను వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఆగిపోక సాగిపో అని. దాటిలో భాగముగానే మరలా మీకు నేను ఇక రెండో పార్ట్‌గా మీకు తెలియజేస్తున్న మాటలేమిటంటే, మనము సాగిపోవాలి. ఈరోజు ఇక మన యొక్క జీవితాన్ని మనం ఆధారం చేసుకొని వెళుతున్నప్పుడు, ఎన్ని శ్రమలు గుండా వచ్చినప్పుడు కూడా భక్తుల జీవితంలోను కూడా ఈరోజు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన వాక్య అంశం ఏమిటంటే, మనము సాగిపోవుట. మనము సాగిపోవుట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా సాగిపోవాలి? దేటిలో మనము సాగిపోవాలి అనే కొన్ని మాటలు, ఆ ప్రాముఖ్యమైన మాటలు మనము తెలుసుకుందాం. ఒకసారి లేఖన భాగంలోనికి వెళ్దాం రండి. ఆది కాండము 22వ అధ్యాయము 1 నుండి మరి 17 వచనాల వరకు అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఆది కాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా
ఆయన అబ్రహామా అని పిలవగా, అతని చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఉమ్, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని ఎంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదలో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, చాలమ్మా, చాలు. ఈ సందర్భము మరి మనకి అందరికి కూడా చాలా సార్లు చదువుకుని ఉన్నాం. ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మరి వాక్య భాగముల నుండి రాత్రి కాల సమయం నేను ప్రార్థన చేసినప్పుడు ఉదయకాల సమయంలో ఈ వాక్యముతో దేవుడు మరి ఈ రోజు మాట్లాడమని నాకు బయలుపరిచినప్పుడు, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడింపజేస్తున్నప్పుడు, అబ్రహామా, నీవు మోరియా పర్వతం మీదకి వెళ్ళు అని దేవుడు బాగానే అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం చాలా బాగుంది. అబ్రహాముతో దేవుడు వెళ్ళమని చెప్పిన తర్వాత అబ్రహాము వెళ్ళడానికి సిద్ధమవుతున్న తర్వాత అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, అబ్రహాము యొక్క తో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటనంటే, అబ్రహామా, నీ ఒక కుమారుడును తీసుకుని కూడా నువ్వు వెళ్ళు. కుమారుని తీసుకుని వెళ్ళమంటే కూడా మరి ఎవరికైనా సంతోషంగానే ఉంటది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మన కుమారులు గాని, కుమార్తెలు గాని వస్తానంటే కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు వస్తారని. తీసుకుని వెళ్తున్న సందర్భంలో చాలా సార్లు బాగుంటది. అలా బయటికి తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకుని వెళ్తాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తీసుకెళ్తున్న సందర్భం వేరు, మనము తీసుకెళ్తున్న సందర్భం వేరు. అబ్రహాము తీసుకువెళ్తున్నప్పుడు వచ్చిన సందర్భం ఏమిటనంటే, ఇక మరలా అబ్రహాముతో పాటు ఇస్సాకు తిరిగి రాడు. అబ్రహాముతో పాటు తన కుమారుడు తిరిగి రాడు. ఎందుకు అనంటే, అబ్రహాముతో పాటు తన కుమారుడు తిరిగి వచ్చిన చోటకి తీసుకుని వెళ్ళట్లేదు. దేవుడు కూడా గమనించండి, అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహాముతో దేవుడు తెలియజేసినప్పుడు చెప్తున్నాడు, అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కుమారుడును నువ్వు తీసుకుని వచ్చి నీకు లేక ఇచ్చిన కుమారుణ్ణి నాకు నువ్వు మరలా తిరిగి బలిగా అర్పించాలి అని అబ్రహాముకు ముందుగానే తెలుసు. అబ్రహాముకు ముందుగా తెలిసినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలి అనంటే, నీవు లేక నాకు కుమారుని ఇస్తే ఇచ్చావు గాని, నాకు అందొస్తున్న కుమారుడు, నా చేతికొస్తున్న కుమారుడు, నాతో పాటు ఉంటున్న కుమారుని ఇప్పుడు నేను నీకు బలిగా అర్పించవలసిన అవసరం లేదు. నీకు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక నేనేం చేస్తానంటే, నేను నేను దేవుడు ఎలాగైతే బయలుపరుస్తాడో, ఆ బయలుపరిచిన మార్గము వైపు నేను వెళ్ళకుండా నేను ఆగిపోతాను ప్రభువా. ఇంక నేను నా బలి ఇవ్వలేనని చెప్పి మనమైతే ఒకవేళ అలాగ ఉండేటటువంటి వారమేమో. ఏవండి? మనమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనమైతే ఇలాగ గనక దేవుడికి ఎదురు చెప్పేటటువంటి వారమేమో. ఎందుకంటే, ఇస్తే అప్పుడు ఇచ్చావు గనక ఇప్పుడు నేను ఇవ్వలేను ప్రభువా. ఎందుకనంటే, అప్పుడు నువ్విచ్చావు. ఇప్పుడు నేనైతే తిరిగి నీకివ్వలేను.
మరలా నువ్విచ్చినట్టు వాడు నువ్వు మరలా నన్నడుగుతున్నావేంటి? అని మనము దేవుడికి ఎదురు ప్రశ్నలు యేసేటంటి వారమేమో అయ్యుండేటంటి వారుగా ఉన్నామేమో ఒకవేళ. ఆ సమయంలో మనం ఉంటే అలాగ అందువేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రాహామును ఆలోచన చేసినప్పుడు అబ్రాహాము ఎప్పుడైతే మరి వెళ్తాను అని దేవుడు వెళ్ళమని చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అబ్రాహాము అన్ని సిద్ధం చేసుకున్నాడు. అబ్రాహాము గాడిదని సిద్ధం చేసుకున్నాడు. దానిపైన కట్టెలు సిద్ధం చేసుకున్నాడు. పనివారిని సిద్ధం చేసుకున్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం దగ్గరికి వెళుతున్నప్పుడు పనివారిని ఆఫ్ చేసాడు. గాడిదని అక్కడ ఆఫ్ చేసాడు. నేను నా కుమారుడు మాత్రమే అన్ని సమకూర్చాడు. నేను నా కుమారుడు మాత్రమే దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తున్నాం. నిప్పుంది, కట్టుంది, సమస్తం కూడా సమకూర్చబడినయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ 2 విషయాలు మనము అర్థం జేసుకోవాలి. అదే మొదటిసారి ఒకవేళ ఇసాకును తీసుకొని వెళ్తుంటే, ఏదో తెలియక ఇసాకు ఆ తండ్రితో పాటు ఎళ్ళాడేమో, లేక అబ్రాహాం కుమారుడు వెళ్ళాడేమో మనమని చాలా సార్లు అనుకుంటాం. అప్పటికే వాళ్ళు చాలా సందర్భాలలో బలి దేవుడికి అర్పిస్తూ వచ్చి ఉన్నవారు. దానిని చూస్తున్నట్టే కుమారుడు కూడా ఉన్నాడు. అందుకు కుమారుడు అడుగుతున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా కుమారుడు అడుగుచున్న మాటేమిటనంటే అన్నీ ఉన్నాయి. సమస్తము ఉన్నాయి. సమస్తము సమకూర్చి ఉన్నాయి. కనుక ఇక్కడ బలర్పించడానికి నాన్నగారు పొట్టేలు ఏది? అని కుమారుడు అడుగుచున్నప్పుడు తండ్రి యొక్క గుండె పగిలిపోయి ఉంటది. తండ్రి యొక్క గుండెకు గాయపడి ఉంటది. ఏవండీ బయటికి చెప్పుకోలేని యొక్క బాధ ఇక తండ్రిలో ఉంటది. చూడండి ఒకానొక సందర్భం మనల్ని కూడా చాలా వేదనకు గురి చేసింది. బంధువుల మధ్యలో, బంధత్తాల మధ్యలో ఎంత వేదనకు గురి చేసిందంటే, కరోనా యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు, ఒకరి గుండెలు ఒకళ్ళకి తరిక్కిపోయి ఎందుకంటే, కుమారుడికి కరోనా సోకినప్పుడు తల్లిదండ్రుల్ని ఆ కుమారుడితో రానిచ్చేటువంటి వారు కాదు. కుమారులకి కరోనా సోకినప్పుడు ఆ చిన్న బిడ్డలనే తీసుకొని ఆ కరోనా సెంటర్‌లకి వెళ్ళేవారు తప్ప, పెద్దవారిని వారితో పాటు వస్తే మీకు కూడా ఈ కరోనా ఎంటర్ అవుతది. లైక్ ఈ కరోనా మీకు కూడా అంటుకుంటది గనక మీరు వీరితో వెళ్ళొద్దు అని వారిని తెలియజేసేటువంటి వారు. ఆ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క హృదయ రోదన, లేక తల్లిదండ్రుల హృదయ వేదన ఎంత ఇబ్బందికరంగా ఉంటది. అది పడినంటి వారికే తెలుస్తుంది ఆ బాధ. ఈరోజు సుప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము కూడా కుమారుని తీసుకొని వెళ్తున్నాడు గానీ, గుండెలలో నిండా బాధ నింపుకొని వెళ్తున్నాడు. అబ్రాహాం యొక్క గుండె నిండా ఉండే యొక్క బాధ ఎవరికీ తెలీదు. అతడు పైకి చెప్పుకోలేడు. అతడు పైకి చెప్పుకునే యొక్క బాధ కూడా ఎవరు తీర్చలేదు. ఈరోజు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనము చాలా వేదన పడిపోయి, మన యొక్క బాధంతా కూడా బయటికి చెప్పుకునేటువంటి వారుగా ఉంటాం. కానీ ఇక్కడ అబ్రాహాము తన బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఏదన్నా సమస్య వస్తే కుటుంబముతో పంచుకుంటాడు. ఏవండీ మనకేదైనా ఇబ్బందొస్తే భార్యతో గాని, బిడ్డలతో గాని మనం పంచుకునేటువంటి వారుగా ఉంటాం. ఇక్కడ అబ్రాహామునకొచ్చిన సమస్య ఏమిటంటే, దేవునికి అబ్రాహామునికి వచ్చి ఉన్నది. దీన్ని వాళ్ళ కుటుంబంలో చెప్పాలా? చెప్పకూడదా? తన భార్యతో చెప్పాలా? చెప్పకూడదా? తన కుమారుడితో చెప్పాలా? చెప్పకూడదా? ఒకవేళ ఇదిగో కుమారుడా! నిన్ను దేవుడు ఇలా బలి ఇమ్మంటున్నాడు అని గనక చెప్తే కుమారుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో అబ్రాహామునికి అనిపించొచ్చు. నేను సాగిపో అనే సం అనే సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుని అబ్రహాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా సాగాలి? ఈ సందర్భం అబ్రహాం జీవితంలో ఎదురయింది. ఎదురైనప్పుడు అబ్రాహాము దేనికి కూడా వెనకాడలేదు.
అబ్రాహాములో ఏమున్నదనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాములో విశ్వాసం ఉందండి. అబ్రాహాము విశ్వాసముతో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. అబ్రాహాము విశ్వాసము కలిగి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. అబ్రాహాము ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించండి, అబ్రాహాముతో దేవుడు మొదటిగా మాట్లాడినప్పుడు, అబ్రాహామా, నీవు నీ దేశమును, నీ ఇంటి వారును, నీ బంధువులను, స్నేహితులను విడిచిపెట్టి నీవు బయలుదేరు, నేను చూపించబోతున్న దేశమునకు అని దేవుడు ఎప్పుడైతే అబ్రాహాముతో మాట్లాడాడో, అబ్రాహాముతో మాట్లాడిన వెంటనే అబ్రాహాము ఆ దినము నుండి ప్రభువుని సేవిస్తున్న సందర్భములో ఆయన విశ్వాసముతో సాగిపోయాడండి. అబ్రాహాం విశ్వాసమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్పవాడిగా ఎంచబడుతున్నాడు. అబ్రాహామును బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటి అనంటే, అతడి జీవితాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయన విశ్వాసములో సాగిపోయాడు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, బంధువులారా, ప్రభువునందు క్రీస్తునందు అభిమానులారా, నా చెల్లి తమ్ముళ్ళారా, మనలో ఉండవలసింది కూడా విశ్వాసమే. ఎందుకనంటే వారు ప్రభువుని చూసి నమ్మి విశ్వాసములో సాగారు. మనము ప్రభువు చేసిన కార్యములను బట్టి, ప్రభువు మన యొక్క జీవితాలలో చేస్తున్న అద్భుతములను బట్టి, ప్రభువు మన జీవితములో చేస్తున్న మేలును బట్టి మనము సాగిపోయేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు ప్రభువుని ఎమ్మడించక ఆగిపోయిన బిడ్డలు చాలా మంది కనపడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే చెప్తున్నాడు ఈ మాట. నువ్వు సాగిపోవాలనుకుంటున్నావా? ఆగిపోవాలనుకుంటున్నావా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనము సాగిపోవడం అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన దగ్గర చిన్న బిడ్డలు ఉంటారు, చదువుకున్న బిడ్డలు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా 10th క్లాస్ వరకు బాగా చదువుకొని 10th ఎగ్జామ్స్ రాసి, నేను ఇక నుండి నేను రాయలేను, లేక ఎగ్జామ్స్‌కి నేను అటెండ్ కాలేను, నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వలేను అని చెప్పి ఒకవేళ ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయారనుకోండి, వాళ్ళు అక్కడితో ఆగిపోయింది. ఎగ్జామ్ రాసిన బిడ్డలు పాస్ అవుతారు. తర్వాత క్లాసులకు అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడుతూ, లేక ఇబ్బంది పడుతూ, శ్రమలో గాని కృంగిపోతూ, మనకొచ్చిన శ్రమను బట్టి మనం అలసిపోతూ, నా ప్రయాణం వింతే నేను సాగలేను అని గనక మనం అనుకుంటే, నువ్వెన్నటికి కూడా సాగలేవండి. అబ్రాహాముకొచ్చిన కష్టమును బట్టి, అబ్రాహాము కృంగిపోతూ, అబ్రాహాము ఏది అబ్రాహాము హృదయంలోనే వేదన పడుతూ కూడా కుమారుని తీసుకుని వెళ్ళాడు. స్నేహితుడు కుమారుడికి తెలియచేయలేదు మాట. ఎందుకు దేవునికి అనంటే, స్తోత్రం. అబ్రాహాము జీవితాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, అబ్రాహాము దేనితో నిండిపోయాడనంటే, విశ్వాసముతో నిండిపోయాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేనటువంటి వాడు దేవుడికి ఇష్టుడు కాదు. విశ్వాసం మనలో ఉండాలి. ప్రియమైన దేవుని జీవితాన్ని మనము సాగుతూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు చాలా చాలా మేలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మనలో మొదటి పునాదిగా ఉండాలి. ప్రభువుని సేవిస్తున్న బిడలుగా మనం ఉన్నప్పుడు, ప్రభువుని అంగీకరిస్తున్న బిడలుగా మనం ఉన్నప్పుడు, నీలో విశ్వాసం ఉండాలి. ఏవండి, ముందున్న సమస్యను చూడొద్దు. నీకు ముందుగా నడుస్తున్న సమస్యను చూసి నువ్వు కృంగిపోవద్దు. నీకు ముందుండే ఎదురుగా కనపడుతున్న ఇబ్బందిని చూసి నువ్వు కృంగిపోవసరం లేదు. నీలో ఉండవలసిందేంటంటే విశ్వాసం నీలో ఉండాలి. ఈ విశ్వాసం నీలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుడు చేయమన్న కార్యములకు దేనికి కూడా అడ్డు తగలక, లేక దేవుడు నీతో మాట్లాడుచున్న దేనికైనా సరే సిద్ధముగా ఉంటావు. సొంత కుమారుని తీసుకుని వెళ్ళి
కట్టెలపై కుమారుని పెట్టాడనంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పది చూడండి. కట్టెల పైన పెట్టడమే కాక అబ్రహాము ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు పైన కత్తి కూడా ఇస్సాకు పైన పెట్టడానికి ఇష్టపడ్డాడు. గుండె తరిక్కిపోతున్నప్పటికి కూడా అతడిలో ఉండేది విశ్వాసమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు తప్ప దేవుడు నీ నుండి ఏమీ కోరుకోడమ్మా. ఒకవేళ నువ్వు శ్రమ గుండా నడుస్తున్నావేమో, ఒకవేళ శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నాకు అన్ని శ్రమలేనా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభువుని అంగీకరిస్తున్నాను, యేసు ప్రభువుని సేవిస్తున్న బిడ్డగా ఉన్నాను నేను. నాకన్ని శ్రమలే. ఇదిగో దేవుణ్ణి అంగీకరించినట్టు వారు అలా తిరుగుతున్నట్టు వారు బాగున్నారు, నా ఇరుగు పొరుగు వారు బాగున్నారు అనే ఆందోళన ఒకవేళ నీలో వస్తుందేమో. శ్రమ గుండా నువ్వు నడుస్తున్నావు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఒకవేళ శ్రమ గుండా నీ ప్రయాణం సాగుతుంటే, అయ్యో అన్ని కష్టాలు నాయే, ఈ కష్టాలు ఈ శ్రమలు నేను వీదలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతే బాగుండేమో, ఏదో ఒకలాగా నేను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోతే బాగుండేమో అని చాలా మంది ఈ శ్రమలను తట్టుకోలేక చనిపోదామని అనుకునే ప్రయత్నంలో చాలా మంది బిడ్డలు ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయాడని, తనను ప్రేమిస్తున్న వ్యక్తి ఇంక నీ లోకములో అతడు లేకపోతే నేను బ్రతకలేనని యవన చెల్లెలారా, మీ యొక్క చాలా మంది ఈరోజు ప్రాణాలు తీసుకున్నట్టు వారు కనపడుతున్నారు. గమనించండి. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనకి ఎవరు దూరమైనప్పటికీ కూడా దేవుడు నీకు దూరం అవడండి. నువ్వు ఒకవేళ శ్రమలలో నీ ప్రయాణం సాగుతుందేమో, ఈ శ్రమలకు నీ ప్రయాణం సాగుతున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుండి కూడా నువ్వు ఎదుర్కొంటే నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఆ శ్రమలన్నిటి నుండి కూడా మనం ఎదుర్కొంటే మన జీవితము మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము సాగుతున్నాడండి. అబ్రహాములో ఉండేది ఏంటో తెలుసా? విశ్వాసం. నీలో ఉండేదేటో తెలుసా? భయం. మనలో ఉండేదేటో తెలుసా? ఆందోళన. చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి ప్రేమైన దేవుని పిల్లలు మనం సాగక ఆగిపోదామని అనుకుంటున్నాం కాదండి. అబ్రహాము వలె విశ్వాసము నీలో ఉండాలి, నువ్వు సాగిపోవాలి. అబ్రహాము వలె విశ్వాసము నీలో ఉండి నువ్వు సాగిపోవాలని దేవుడు వాక్యం నీతో చెప్తుంది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సాగిపోయే వారిగా ఉందాం. అబ్రహాం జీవితం నుండి మనం నేర్చుకుంటే విశ్వాసములో అబ్రహాము సాగిపోయాడండి. మరొక మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండము 39వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. సమయం లేదు కనుక నేను వివరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 39వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మీరు తర్వాత దాన్ని జాగ్రత్తగా ధ్యానించుకోండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు మొదటిగా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం విశ్వాసములో సాగిపోయాడండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారుగా రెండో మాటగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసేపు దేటిలో సాగిపోయాడని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తిలో సాగిపోయాడు. ఎందుకు యేసేపు భక్తిలో సాగిపోయాడనంటే, యేసేపు యొక్క జీవితములో మనం చూసినప్పుడు సకల సౌకర్యములు కూడా యేసేపు యొక్క అందుబాటులో ఉన్నాయి. యేసేపుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కావాలితే అదంతా యేసేపు ఆ యొక్క అందుబాటులో ఉన్నాయి. ఆ గృహంలో గాని, ఆ యొక్క పట్టణంలో గాని, ఆ యొక్క యేసేపు ఆ పని చేస్తున్న యొక్క గృహం అంతయు కూడా యేసేపుకు అప్పగించబడింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపులో ఉండేది ఏంటంటే
అపవిత్రత ఏసేపు అంటనివ్వకుండా జీవింపజేస్తూ ఉన్నాడు. ఏసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరుకున్న సమస్తమును ఏసేపు తెలుసుకోగలడు. ఏసేపు కోరుకున్నది ప్రతిది కూడా ఏసేపుకు అందుబాటులో వచ్చి ఉన్నది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసేపు కోరుకున్నది అంతా వచ్చినప్పటికీ కూడా ఏసేపులో ఉన్నది ఏమిటనంటే భక్తి. ఏసేపు దేవుడితో చేసుకున్న నిబంధన, ఆయన భక్తి జీవితం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నామండి? ఎటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? మనుషులు చూస్తే ఒక భక్తి, చూడకపోతే ఒక భక్తి చేస్తున్నామా? మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, నటన కలిగిన భక్తి చేస్తున్నామా? మనం చేస్తున్న భక్తి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉన్నదంటారా? ఏవండి, మనం చేస్తున్న భక్తి జీవితం వల్ల ఎవరికైనా ఉపయోగకరముగా ఉన్నదంటారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నీ భక్తి వల్ల ఎదటలో బాగుపడాలి. నీ భక్తి జీవితం వల్ల ఎవరో నీ భక్తి వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నువ్వు చేస్తున్న భక్తి జీవితం వలన ఎవరు కూడా అనేకులను ఇబ్బందుల పాలు చేయకూడదు. నీ భక్తి ఏం చేయాలంటే అనేకులను మార్చేదిగా ఉండాలి. ఏవండి, నీ భక్తి జీవితము నీ కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. నీ భక్తి జీవితమే నీ కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాము లోకములో సామెతలు ఉంటాయి. చాలా మంది మాట్లాడతారు. ఇక ఆవేమో చేలో మేస్తే బిడ్డేమో గట్టు మీద మేస్తదా అని సామెత మనం చూస్తాం. తల్లిదండ్రులుగా ఈరోజు మనము జీవిస్తున్న భక్తి జీవితమును బట్టే నీ కుమారులు జీవింపజేస్తారు. నువ్వు జీవిస్తున్న నడవడికను బట్టి నీ కుమార్తెలు నడుస్తారు. నువ్వు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రయాణమును బట్టి నీ కుమారులు కుమార్తెలు కూడా నడుస్తారు. నా ప్రియమైన స్నేహితులారా, గమనించండి. నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నడిపింపజేస్తాడు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, వారు మొక్కై వంగనది మోనైన తర్వాత వంగరు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మీ అందరికీ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయబడిచిన మాట ఏమిటంటే, నీవు సాగవలసింది ఎక్కడా అంటే నీ భక్తి జీవితంలో నువ్వు సాగాలండి. నువ్వు భక్తి జీవితంలో సాగకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో మనం సాగలేం. ఏసేపు జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తిలో సాగిపోతున్నాడట. పాపము ఎదురుగా ఉండి ఇబ్బంది పెడుచున్నప్పటికీ భక్తిలో సాగుతున్నట్టు వారికి అనేకమైన శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. యోబు భక్తిని ఏసేపుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏసేపు యొక్క జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భార్య పోతీఫర్ యొక్క భార్య ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏ మాత్రము తన భక్తి జీవితమును తొలగించుకోలేదండి. తన భక్తి జీవితమును కాపాడుకుంటూ ఎన్నో శ్రమల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. నిందల మోపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో పెట్టారు. ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు పైన ఎంతో గొప్ప నిందను మోపారు. అతడు ఏదనుకున్నాడో దానికి తిరిగి రివర్స్ గా అతడిపైని మరలా నిందలను మోపి తీసుకుని వెళ్ళి అతడు జైలులో పెట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో ఉండేదంటే భక్తిని విడిచిపెట్టలేదు. యోసేపు యథార్థవంతుడిగా జీవింపజేస్తూ ఉన్నాడు. అతడిలో ఉండే యథార్థతను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎన్నటికీ కూడా భక్తి జీవితం నుండి తొలగిపోవట్లేదు. ఈరోజు మనము చిన్న శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, లేక దేవుడు నా కన్నీరు తుడవలేదు, దేవుడు నాకు సమస్య నుండి విడుదల చేయలేదు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేస్తాడులే, దేవుడు నాకు ఏ మేలు చేస్తాడులే
అని చాలా సార్లు మనం వెనుతిరిగేటువంటి వారు ఉంటాం. మన భక్తిలో వెనుతిరిగిపోయేటువంటి వారుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ప్రభువు వైపు మనం వచ్చినప్పుడు, మన భక్తిలుండి మనం ఎలాగుండాలనంటే, మన భక్తిలో సాగిపోయేటువంటి వారుగా ఉండాలి. మరొక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ యోబు భక్తుని మనం చూసినప్పుడు, యోబు భక్తుడి యొక్క సాగిన ఆ యొక్క దానిని మనం చూస్తే, యోబు భక్తుడి కొరకు మనం చూస్తే 2వ అధ్యాయం 9, 10 వచనాలు తర్వాత మీరు చదువుకోండి ప్రియమైన దేవుని కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు రెండోదిగా మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటాడు, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9, 10 వచనాలు తర్వాత మీరు చదువుకోండి అమ్మా, నేను త్వరగా వివరిస్తాను, సమయం లేదు కనుక. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, యోబు భక్తుడి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క భక్తి జీవితం ఎలా సాగిందనంటే, ఇక్కడ యోబు శ్రమలో సాగిపోయాడు. ఏవండి, యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో సాగిపోయాడు. యోబుకొచ్చిన శ్రమ ఎవరికి రాలేదండి. యోబుకొచ్చిన కష్టం ఎవరికి రాలేదు. యోబుకొచ్చిన ఇబ్బందులలో ఎవ్వరికి కూడా ఇబ్బందులు రాలేదు. ఒకవేళ ఆ యోబుకొచ్చిన ఇబ్బందులు వస్తే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలబడగలమంటారా? యోబుకొచ్చిన ఇబ్బందులు మనలో వస్తే ఏమైనా నిలబడగలమంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యోబు భక్తుడిలోకొచ్చిన ఇబ్బందులను, ఆ ఇరుకులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏ మాత్రం కూడా శ్రమను గనక మనం తణుచుకుంటేనే ప్రయాణము చేయలేమేమో. యోబు ప్రయాణం ఎక్కడుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక నేను సాగలేను, నేను ఆగిపోతాను, నా భక్తి జీవితం ఇంక ముగిస్తాను, ఇక దేవుడితో నేను సాగే అవకాశం నాకు లేదు. ఎందుకనంటే, నేను చేస్తున్న ఈ భక్తి జీవితంలో ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, ఏం కోల్పోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? యోబు జీవితంలో మనం చూసినప్పుడు, యోబు సమస్తాన్ని కోల్పోయాడమ్మా. మనందరికీ తెలిసిన విషయమే. యోబు బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఏమీ లేని దీనస్థితిలోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో సాగుతూనే దేవుని విడిచిపెట్టలేదండి. శ్రమలో సాగుతూనే దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క భక్తి జీవితములో మనము చేయవలసిన పనేమిటంటే, మనము కూడా శ్రమలో సాగిపోతున్నప్పటికి కూడా నీ భక్తిని విడిచిపెట్టొద్దమ్మా. శ్రమల గుండా మనం నడుస్తున్నప్పటికి కూడా నీ భక్తి జీవితమును మనము సాగింప చేయాలి అని దేవుడు వాక్యం చెప్తుంది. యోబు భక్తుడు ఎక్కడ సాగుతున్నాడనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో సాగిపోతూ ఉన్నాడు. కనుక మరొక మాట నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి జయించగలిగిన ఒక అమూల్యమైన విషయం మనము జ్ఞాపకం చేసుకుంటే, వీటన్నిటి నుండి కూడా మనము జయించగలిగిన ఒక శక్తి నీలో దేవుడు పంపింపజేస్తూ ఉన్నాడు. ఒక మహిమను దేవుడు నీలో ఇస్తున్నాడు. ఇవన్నిటి నుండి జయించడానికి గల కారణము ఒకటుంది. ఏమిటి అదని అంటారా? ఈ అన్నిటి నుండి కూడా నువ్వు పొందుకోవడానికి, ఈ సమస్యలన్నిటి నుండి కూడా విడుదల పొందడానికి నీకొక ఆయుధాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ ఆయుధం ఏంటో చెప్పమంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న గొప్ప ఆయుధము ఒకటి నీకుంది. ఆ ఆయుధాన్ని ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆ ఆయుధాన్ని మీరు వాడిన దానిని బట్టి ఉంటది. ఏమంటే మీ దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆయుధము నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు వాడటమును బట్టి అది పనిచేస్తదట. ఏవండి, శ్రమ వచ్చినప్పుడు లేక యుద్ధం వస్తున్నప్పుడు నీ దగ్గర ఖడ్గం ఉంటే దాన్ని ఎలా వాడాలో వాడితేనే అది పనిచేస్తుంది. ఇక్కడ దేవుడు కూడా నీకు ఈరోజు ఒక గొప్ప ఆయుధము నీకు ఇస్తున్నాడు. దీన్ని నువ్వు ఎలా వాడితే అలా నీకు పనిచేస్తది.
ఏవండి, దీన్ని నువ్వు ఏ రీతిగా వాడుకుంటావో అది నేను నీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిస్తున్న నీకు వాగ్దానం ఏంటంటే, నీకు దేవుడిస్తున్న ఆయుధం ఏమిటనంటే, ఈరోజు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, చూడకండి తర్వాత చదువుకోండి మీరు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క ఆ జీవితంలో మనం చూసినప్పుడు దానియేలు ఒక ఆయుధమును కలిగి ఉన్నాడు. దానియేలు ఆయుధం ఏమిటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆయుధము నువ్వు కలిగి ఉండాలి ఈరోజు. దానియేలు యొక్క ఆయుధము ఏది కలిగి ఉన్నాడో, ఈరోజు నీవు కూడా అదే ఆయుధము కలిగి ఉండాలి. ఏంటి ఆ ఆయుధం అంటారా? ప్రార్థనని ఆయుధం నీలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు కలిగి ఉన్నదేంటో తెలుసా? ఒక ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు. దానియేలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగిపోక సాగిపోవడానికి గల కారణం ఏమిటనంటే, దానియేలులో ఉండేది ప్రార్థన శక్తి. దానియేలున్నది ప్రార్థన అభిషేకము. దానియేలు దేవుడితో సాగగలిగిన శక్తి ఏమిదన్నా ఉంది అనంటే, దానియేలు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనలో సాగిపోతున్నాడు. శ్రమలో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దానియేలును సింహపు బోనులో ఏసినప్పటికీ దానియేలు సింహాల వైపు చూస్తలేదండి. దానియేలు ఎదురుగన్న సింహాల వైపు చూస్తలేదు. దానియేలు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనలో సాగుతున్నాడు. ప్రార్థనలో దానియేలు సాగుతుంటే, దానియేలును సింహాల బోనులో ఏసిన రాజుకి రాత్రి అంతయు నిద్ర పట్టలేదట. సింహాల బోనులో ఏసిన దానియేలేమో హాయిగా ప్రార్థనలో సాగిపోతున్నాడు. సింహాల బోనులో ఏసిన దానియేలేమో ప్రార్థనలో సాగిపోతూ దేవుడి వైపు చూస్తూ ప్రయాణం చేస్తుంటే, సింహాల బోనులో ఏసిన రాజుగారు మంచం మీద పడుకున్న రాజుగారికి నిద్ర పట్టలేదు. ఎందుకో తెలుసా? దానియేలు సాగిపోతున్నది ప్రార్థన శక్తి. దానియేలు సాగిపోతున్నది ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డలారా. శ్రమల గుండా మనం ప్రయాణం వెళుతున్నప్పటికీ చుట్టూ శ్రమే, చుట్టూ ప్రియమైన దేవుని బిడ్డలారా సింహాలు చుట్టూ గాండ్రిస్తూ చుట్టూ సింహాలుండి ఒక కీలుగా లేక ఎముకకు ఎముకగా పీకి వేస్తైన సందర్భములో ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము భయపడకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలు సాగిపోతున్నాడో, ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా సాగిపోవాలండి. నీవు సాగిపోవాలి. శ్రమల నుండి నువ్వు విడుదల కావాలి. నీవు కుటుంబ సమస్యల నుండి విడుదల కావాలి. ఇబ్బందుల నుండి విడుదల కావాలి. అనేకమైన శ్రమల నుండి తప్పించబడాలి అని గనక నీకు అనిపిస్తే, దేవుడు నీతో చెప్తున్న మాట ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రార్థనలో సాగిపోవాలి. ఎక్కడ సాగిపోవాలి చెప్పండి? ప్రార్థనలో సాగిపోవాలి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకు 4 విషయాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి విషయం ఏమిటో నేను మీకు తెలియజేస్తాను. అబ్రహాము విశ్వాసంతో సాగిపోయాడు. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తిలో, సాగాడు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు శ్రమలలో సాగిపోయి, దానియేలును మనము చూసినప్పుడు ప్రార్థనలో సాగిపోయి, ఈ రోజు నీవు నేను దేటిలో సాగుతున్నాం. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఈ రోజు మీరు నేను కూడా మనమందరము ఏక భక్తి జీవితంలో సాగుతున్నాం. శ్రమ వచ్చిందని కృంగిపోయి ఆగిపోతున్నావా? ఆ ఇబ్బందులు వచ్చిన ఆగిపోతున్నావా? ఏ సమస్యను బట్టి నువ్వు దేవుడికి ఒకవేళ దూరం అయిపోతున్నావో టుడే, ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ రోజే దేవుడు నీతో మాట్లాడతాడు. నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. ఈ శ్రమలో నుండి జయమిచ్చే దేవుడు నీకున్నాడు. దానియేలు వలె సింహపు బోనులో వేసినప్పటికీ కూడా ఏ మాత్రము భయపడకుండా దేవుడి కొరకు నువ్వు ఎదురు చూడు. ప్రార్థన చేయి. దేవుడు నీకుండే సమస్యను తొలగింపజేస్తాడు. ప్రార్థన చేయి. నీకొచ్చిన ఇబ్బందిని దేవుడు వెలిగింపజేస్తాడు. నీ సమస్య ఏమిటి? చదువుకున్న ఉద్యోగం రావట్లేదనా? ప్రార్థన చేయి. దేవుడి నీకు కార్యం చేస్తాడు. వివాహం అయిందండి, మా గర్భఫలం తెరలేదండి, ఇన్నాళ్ళు అయింది వివాహం అయ్యి, దేవుడు మా జీవితంలో కార్యం చేయలేదండి.
అని అంటావా? ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. వివాహం అయ్యిందండి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. ఒకరికొకరి ఒకరి జీవితంలో ఒకరికి ఏ మాత్రము కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సమాధానంగా జీవించే యొక్క జీవితం వారిలో లేదు. వారి జీవితం ఎప్పుడు బాగుపడతదా అని ఒక ఆలోచనలో కృంగిపోతున్నావా? వారిద్దరి కొరకు ప్రార్థన చెయ్యి. వారి జీవితం కట్టబడాలని ప్రార్థన చెయ్యి. దేవుడి వారి జీవితాన్ని కడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల కొరకు చింతిస్తే అయ్యో, వివాహం వయసుకు వచ్చారు బిడ్డలు, ఎలా వివాహం చెయ్యాలి? నా దగ్గర చూస్తే ధనం లేదు, లెక్క నాకు చూస్తే ఆధారం లేదు. ఎలాగ నా పని, ఎలాగ నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యి. ఎస్తేరు ఎస్తేరుని ఏ రీతిగా దేవుడు రాణిగా ఎంచుకున్నాడో, రాజు హృదయం గెలిచినట్లుగా నీ కుమార్తెకు దేవుడు ఏదో ఒక రాజుని ఏర్పాటు చేస్తాడు. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము దేవుడే ఇస్తాడండి. ఈ రోజు నా ప్రియమైన చెల్లి తమ్ముళ్ళారా, యవనస్తులారా, మీరు పడుచున్న యొక్క ప్రేమ అనే యొక్క ఉచ్చులో పడి, ఆమె లేకపోతే నా జీవితం లేదు, ఇక నేను మరణిస్తే బాగున్నని యవనస్తులు చాలా మంది ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆలోచనల వైపు నీ ప్రయాణం చేస్తే నువ్వు సాగలేవు. జాగ్రత్త, ఆలోచన చెయ్యి. నిన్ను గురించి నీ వెనక ఆలోచించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నిన్ను మోసగించేట అనేకులు, నిన్ను ప్రేమించేటువంటి వారు ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసయ్య. ఆయన యొద్దకు రా. నీ సమస్యలన్నిటి నుండి కూడా దేవుడు విడుదల చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాగిపోయేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు ఉదయకాలపు సమయంలో ఈ వాక్యాన్ని నేర్చుకున్న నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవింపజేస్తాడు. మనం ఆగిపోవద్దమ్మా, సాగిపోండి. ఇలా మన ప్రతి విషయంలో కూడా ఆగిపోక సాగిపో. యథార్థముగా సాగిపో. నమ్మకముగా సాగిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా గనుక మనం సాగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు ఎన్నో చేయబోతున్నాడు. కనుక ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు సమయంలో ఈ నేర్చుకున్న కొద్ది మాటలో దేవుడు మనందరి మిడికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. మీ అందరికి కూడా ఆమేన్. వందనాలమ్మా. వందనాలండి. వందనాలు పాస్టర్ గారు, చక్కటి వాక్యాలు వివరించారు. దేవుళ్ళు ఆగిపోకుండా సాగిపోవాలని, ఎవరెవరు సాగిపోయారో, ఎందు నిమిత్తం ఎలా సాగిపోయారు, అబ్రాహాము మరి విశ్వాసంతో సాగిపోయాడని, మరి యోబు ఏమో శ్రమల నుండి సాగిపోయాడని, ఆగిపోకుండా శ్రమలో కూడా సాగిపోయాడని, అలాగే మరి దానియేలు ప్రార్థనలో సాగిపోయాడని ఆ చక్కటి మర్మాలు మాకు వివరించారు. అయ్య గారు వందనాలండి. మరి వరలక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి గారు సాక్ష్యం చెప్తారంట. చెప్పండి ఓకే. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు వందనాలు. చెప్పమానండి. వందనాలండి. పరిశుద్ధ నామానికి స్తోత్రాలండి. సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. అనుదిన ప్రార్థనలో మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ వందనాలమ్మా. మేము ఈ రోజు ఆ వైజాగ్లో ఇలా ఉన్నామంటే అందరూ ప్రార్థన అమ్మా. మా అమ్మగారు చెప్పిన ప్రతి ఒక్క వరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా థాంక్స్ అమ్మా. అయితే అండి ఇంకొక సమస్య అమ్మా. అయితే అండి దేవుడు నామలోని మాకు ఇప్పుడు ఏ యొక్క ఇల్లు స్థలం కూడా లేదమ్మా. దేవుణ్ణి అడిగినప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు జగన్ ద్వారా స్థలాలు ఇచ్చారు కదమ్మా గవర్నమెంట్ వాళ్ళండి. ఒక స్థలం వచ్చిందమ్మా మాకు. అయితే అండి ఆ యొక్క మేము ప్రస్తుతం అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం హైదరాబాద్లో. ఆ యొక్క కాకినాడలో స్థలం కాగితాలు ఉన్నాయమ్మా. వాళ్ళైతే అక్కడికి వెళ్ళడానికి కూడా లేదండి. వాళ్ళు కొంచెం అమౌంట్ సామాన్లు కూడా అక్కడే ఉండిపోయినాయమ్మా. వైజాగ్లో మళ్ళీ కొత్తగా దేవుడు సామాన్ ఇస్తే అక్కడ అలాగ ఉన్నామండి. అయితే అదండి నాది. అయితే దేవుడు కృపను బట్టి స్థలం వచ్చిందని చాలా ఆనందించానండి. ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటమ్మా అక్కడ కాకినాడలో. అక్కడికి లేదండి, ఇతను వెళ్ళనివ్వట్లేదమ్మా. ఏదో రకంగా ధైర్యం చేసి వెళ్దామంటే మా ఆయన గారు వెళ్ళనివ్వట్లేదండి. దేవుడు ఇచ్చిన స్థలం బాగుందమ్మా. దేవుడి చిత్తం అయితే ఒక్కసారి కార్యాలు చేసి దేవుడమ్మ మన దేవుడు. నా జీవితంలో చెప్పలేదు ఆశ్చర్యకరమైన దేవుడు యొక్క స్థలం విషయంలో కూడా
కొంచెం బాగుండగా మీరందరూ అనుదిన ప్రార్థనలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అక్కడ కొంతమంది ఎలాంటి గొడవ లేకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడానికి దేవుడి చిత్తం అయితే మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా. మీరందరూ మా అందరూ ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేక మంచి వందనం చెల్లించుకుంటున్నానమ్మా. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తారు. స్థలం కోసం ప్రార్థన చేయండి. మంచిదమ్మా. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. అది ఎలాగొచ్చినా మన దగ్గరికి వస్తుంది. దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మనదే తప్పు. గవర్నమెంట్ వారు ఇచ్చినప్పటికీ లేదా అధికారులు మనకి దాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా దాన్ని సరైన రీతిలో దేవుడు మన చేతుల వరకు దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల మనదే తప్పు. కనుక దేవుడు మీరు మెలుకోండి. మీ అంత ఏది ఉన్నప్పటికీ కూడా భద్రతా అధికారులతో కలిసి దేవుడు ఏర్పాటు చేసిన స్థలాన్ని మీరు పొందుకోవాలి. ప్రభుత్వం వారు మీకు ఇచ్చిన ఆ స్థలాన్ని మీరు తీసుకోవాలి. మొదటగా తీసుకుని దాన్ని మీరు దేవుడికి సహాయం చేస్తామా. సంజమ్ గారు చెప్పమ్మా. గారు చెప్పు. బలహీనంగా ఉంటుందండి. కాళ్ళు చేతులు ఎక్కువ నొప్పులు వచ్చి తిమ్మిర్లుగా ఉంటున్నాయండి. నీకమ్మా చేయమను. పాస్టర్ గారిని ప్రార్థించండి. అలాగే సరోజిని గారికి బలహీనంగా ఉందండి. కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయంట. కొద్ది ప్రార్థనలో పెట్టండి అయ్యగారు. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం. తలంచుకోండి. మనందరూ కూడా చిన్న క్లుప్తమైన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడైన తండ్రి, దేవ ఇదిగోనైనా ముట్టండి, కాళ్ళను ముట్టి ఆ యొక్క ప్రభువా ఇదిగోనైనా చేతులను ముట్టి కాళ్ళను ముట్టి స్వస్థపరిచి ప్రభువా తండ్రి బలహీన ఆ శక్తిని ప్రభువా మీరు దయచే ప్రార్థన చేస్తున్నాను. నీ కృపయు కాపుదలయు దీవెన ప్రభువా నీ బిడ్డ నీడగా ఉన్న నీ బిడ్డతో మీరు మాట్లాడి చక్కటి ఆరోగ్యమును బలము శక్తి బిడకి మీరు అనుగ్రహింప బిడపైన మీరు అనుగ్రహింపజేస్తారని ప్రార్థన చేస్తాను. ఈ జూమ్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయము చేయండి. నీ కృపయు కాపుదల కనికరము దీవెన అనుగ్రహింపచేయమని మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి బలపరుస్తారని నీ కృప కనికరము ప్రతి బిడపై అనుగ్రహింపచేయండి అయా తండ్రి. బలహీనతలో ప్రభువా నీ బిడలు సాగిపోయేటకు తండ్రి మంచి ఆరోగ్యము నీ బిడలకు ఇచ్చేటట్టుగా ప్రభువా నీ కృపయు కాపుదల బిడలందరికీ మీరు అనుగ్రహింపచేయమని సహాయం చేసి బలపరిచి కృప చూపించి ఇంకా నువ్వు ప్రభు జూమ్ కాల్లో ఈ రోజు పాల్గొన్నట్టు వారిలో ఎవరైనానూ బలహీనంగా ఉంటే వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సహాయం చేసి బలపరుస్తారని క్రీస్తు పేరట మిక్కిలి బతిమాలి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమే ఇచ్చాం. యేసునామమున సంపూర్ణ విజయం అపవాదికి నాశము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడి యొక్క ఆజ్ఞయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును సమాధానం మనకును మన కుటుంబాలకును మన పరిచర్యలకును ఈ సార్వత్రిక సంఘ గ్రూపులో ఉన్న బిడ్డలందరి కొరకు సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా ఆశాతో నమ్మియున్నాన్ నీ సత్యవదతము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.